పార్టీలో కవితపై కుట్ర చేస్తుంది ఎవరు? అనుకున్న వారే ఆమెపై గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారా? పొమ్మనలేక ఆమెకు పొగ పెడుతున్నారా? నెక్స్ట్ పార్టీ పెట్టడమే లక్ష్యంగా ఆమె ముందుకు వెళ్ళబోతున్నారా? ఇంతకీ కవిత పెట్టే కొత్త పార్టీ పేరు ఎలా ఉండబోతుంది? రాబోయే ఎన్నికలే టార్గెట్గా ఆమె అడుగులు వేస్తున్నారా? తెలంగాణలో నెక్స్ట్ సీఎం కవితేనా? సీఎం కోరికను పరోక్షంగా ఆమె బయట పెట్టిందా? కారులో 4 స్తంభాలాట ఉండబోతుంది. బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ కవిత కామెంట్స్. సొంత పార్టీలోనే తనకు సపోర్ట్ లేదని ఆవేదన. సొంత అజెండాతో కార్యక్రమాలు. ఒక జోస్యంతో సంబరపడిన కవిత. నెక్స్ట్ కవిత సీఎం అవుతారని జోస్యం. పార్టీకి నష్టం కలిగించేలా కవిత కామెంట్స్. కవిత కౌంటర్లకు హరీష్ రావు పరోక్షంగా సమాధానం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయ్యారు. అందుకు ఆమె వరుసగా చేస్తున్న కామెంట్స్ ఆమె వ్యవహార శైలి అని కూడా చెప్పవచ్చు. సొంత పార్టీలోనే తనకు సపోర్టు దొరకడం లేదన్నట్లుగా మాట్లాడటంతో ఏదో జరుగుతుందన్న వాదన పెరుగుతోంది. సొంతంగా జాగృతి జెండానే మార్చబోతున్నారని కూడా తెలుస్తోంది. ఇలాంటి టైంలోనే ఎమ్మెల్సీ కవితకు ఎరుకుల నాంచారమ్మ చెప్పిన సోది జోస్యం పట్టరాని ఆనందాన్ని కలిగించింది. ఇటీవల కవిత ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుపురంలో జరిగిన ఎరుకుల నాంచారమ్మ జాతరకు ఆమె హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఎరుకుల నాంచారమ్మలు కవిత చెయ్యి చూసి సోది జోస్యం చెప్పారు. రాబోయే కాలంలో మీరు సీఎం అవుతారంటూ కవితకు ఎరుకుల నాంచారమ్మ సోది జోస్యం చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ మాటలకు కవిత కూడా మురిసిపోయారు. అక్కడున్న కార్యకర్తలంతా జై కవితమ్మ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తూ సంబరపడ్డారు. రాబోయే తరంలో సీఎం అయిదావా. తెలంగాణ బాగుంటారా? జై తెలంగాణ. ఇదే సమయంలో ఆమె సీఎం అంటూ సోది అమ్మ జోస్యం చెప్పడాన్ని ఆమె అనుచరులు కొందరు బీఆర్ఎస్ నేతలు తెగ వైరల్ చేస్తుండడంతో మరింత హీటు రేపుతోంది. సీఎం కోరికను కవితే పరోక్షంగా బయట పెట్టిందా, లేకుంటే నిజంగానే ఆమెకు సీఎం కావాలన్న కోరిక ఉందా, రాబోయే ఎన్నికలే టార్గెట్గా ఆమె అడుగులు వేస్తున్నారా అనే ఇలా చాలా ప్రశ్నలే పుట్టుకొస్తున్నాయి. అదే టైంలో కవిత త్వరలో సొంత పార్టీ పెట్టబోతున్నారా అన్నది కూడా ఇప్పుడు పొలిటికల్గా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మేడే సందర్భంగా భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది. సామాజిక తెలంగాణ రాలేదన్న కవిత వ్యాఖ్యలతో దుమారం మొదలైంది. అంతేకాదు రైతు బంధు, కౌలు రైతు విషయంలో చేస్తున్న వ్యాఖ్యలపై కవితకు కౌంటర్లు వచ్చాయి. పూలే విగ్రహం ఏర్పాటు, బీసీ నినాదంపై కవితకు సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. 10 ఏళ్ల పాలనలో మీరేం చేశారంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు కవిత తీరుతో పార్టీకి కూడా నష్టం జరిగేలా ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది పార్టీలో. తనపై దుష్ప్రచారం జరుగుతోంది. ఎవరు చేయిస్తున్నారో కూడా తెలుసంటున్నారు కవిత. 6 ఏళ్లు జైల్లో ఉన్నది సరిపోదా, ఇంకా తనను కష్టపెడతారా అంటున్నారు ఆమె. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తారని, తప్పుడు ప్రచారంపై పార్టీ స్పందిస్తుందని కూడా కవిత అంటున్నారు. అయితే ఇక్కడ మాత్రం కేటీఆర్ను టార్గెట్ చేశారని అందరికీ అర్థమవుతుంది. అందుకే కవిత సీఎం అవుతారనే ప్రచారం జరుగుతూ ఉండగానే దిద్దుబాటు చర్యగా రంగంలోకి దిగారు హరీష్ రావు. కేటీఆర్కు పార్టీ పగ్గాలు ఇస్తారని ఇండైరెక్ట్గా చెప్పారు. మొత్తంగా బావమరుదులు ఇద్దరూ కలిసి కవితకు చెక్ పెడుతున్నారనే ప్రచారం ఇప్పుడు జరుగుతుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో కారులో రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో.